నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి. రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము, ప్రతి నిత్యము జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో 14వ తారీఖు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది. అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. ప్రత్యేకంగా ఈ గురు సంచారము మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి మీకు ఏది పట్టుకున్నా బంగారం అన్నట్టుగా ఉంటుంది. మీరు తలచిన కార్యాలు నిర్విఘ్నంగా సాగే అవకాశము, శుభకార్యాలు జరగడము, భూమి వస్తు వాహన గృహ యోగాలు కలగడము, వ్యాపారస్తులకైతే ఊహించని స్థాయిలో లాభాలు రావడము, సక్సెస్ వీరి సొంతము. గురు సంచార ఫలితం ఉన్నంత కాలము అంటే గురువు మీ రాశిలో ప్రత్యేకంగా మీకు సక్సెస్ని ఇవ్వబోతున్నారు. మీరు ఏది పట్టుకుంటే, ఏది తలచుకుంటే, ఏది చెయ్యాలనుకున్నా, ఏ రంగంలో వాళ్ళకైనా సక్సెస్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. దీంతో పాటు కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది అనుకూలమైన సమయము. అంటే వివాహ ప్రయత్నాలు కావచ్చు, కొత్త వ్యక్తుల పరిచయాలు కావచ్చు, కొత్త సంస్థల్లో చేరడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, అక్కడ మీరు ఏదైనా సత్సంబంధాలు అంటే టైఅప్ పెట్టుకోవడానికి కానీ, మీ వ్యాపార నిమిత్తంగా కావచ్చు, ఉద్యోగ నిమిత్తంగా కావచ్చు, లేదా మీకు వివాహాలయ్యి అక్కడికి వెళ్ళడం కావచ్చు. ఇలాగ మీకు కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు ఇలాంటివి ఏర్పడ్డము, తద్వారా మీకు లాభాలు కలిగే అవకాశము, సక్సెస్ కలిగే అవకాశము ఈ సమయంలో గురువు మీకు ఇవ్వబోతున్నాడు. దీంతో పాటు విదేశాలకు వెళ్ళాలి అన్న చిరకాల కోరిక చాలా మందికి ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా అవకాశం ఉన్నా, లేదా వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కూడా చాలా మందికి అవకాశాలు ఉంటుంది. ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి రావాలి అని. ఆ కోరికలు ఈ సమయంలో గురువు మీకు తీర్చబోతున్నాడు కాబట్టి కుటుంబ పరంగా పెద్దవాళ్ళు కావచ్చు, లేదా భార్యాభర్తలు కావచ్చు, ఒక్కసారి అలా వెళ్ళి చూసొద్దాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో గురు అనుగ్రహించబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తక్షణమే చేసుకోండి. అయితే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే గురు సంబంధిత స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. దక్షిణామూర్తి ఆలయాలు కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయాలు కానీ, గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దర్శిస్తే కనుక మరింత విశేషమైన చిన్న చిన్ని అడ్డంకులు కానీ, ఒడిదుడుకులు కానీ మీ రాశిలో మీ జాతక చక్రంలో కానీ ఉంటే అవి తొలగిపోయి గురు అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన దానము పెసరపప్పుని దానంగా చేయండి. ప్రత్యేకంగా గురువారం రోజు దక్షిణామూర్తి వారికి గాని, లేదా గురు గ్రహానికి గాని పెసరపప్పుతో చేసినటువంటి వడలను నివేదన చేసుకోండి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా చేసినట్టయితే గురుబలము మరింత పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోండి. ఆర్డర్లు పెట్టో లేదా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పించును కాకుండా మీ స్వయంగా పరిశుభ్రంగా చేసిన వడలను స్వామివారికి నివేదన చేయండి. తప్పనిసరిగా గురుగ్రహాన్ని మరింత పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా గురు బలము, గురు సంబంధిత పరిహారాలు, సూచనలు. నమస్తే. ఇది కంక్లూజను. మీరు రాసి తర్వాత వేసుకుంటారా, ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి. ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా! ఇప్పుడు వ్యవసాయ, వాణిజ్య, దేశకాల పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి. నమస్తే. అయితే మనకి మే 14 రాత్రి 10 గంటల 20 నిమిషాలు లేదా 36 నిమిషాల నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 7 గంటల 36 నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి రాసుల ఫలితాలు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము, వాణిజ్యము, రాజకీయ, ఆర్థిక
ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు, సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను. ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము. ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా, అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషను, డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది. కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది. రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము, నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పళ్ళ సాగులు, పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి. ప్రభుత్వము నష్టపరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి. ఇది వ్యవసాయ పరంగా. అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను, దాన్ని పాటించుకోండి. నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి. అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు, రైతులకు మరీ చెప్తున్నాను, గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం వల్ల విశేషమైన పంట, విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి. అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే, వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండూ చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. డిజిటల్ వ్యాపారాలు, ఈ కామర్సు, లాజిస్టిక్స్, ఎడ్యూటెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు. అయితే స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతోందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్సు, ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి. అంటే ఈ స్పెక్యులేషన్, అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు. అయితే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త. తీవ్రంగా నష్టపోతారు, మానసికంగా కుంగిపోతారు. మళ్ళా చెప్తున్నాను, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి. అయితే రైతు మార్కెట్లు, డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి. మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు, పసుపు, గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి. తర్వాత రాజకీయ పరిణామాలు, అంటే పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధగ్రహంలో అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో విచారణ స్వభావము, నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది. రెండో పాయింట్